అన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదంలో చోటు చేసుకుంటున్నాయి కదా పరిణామాలు, ఇప్పుడు దానిపైన మీ అభిప్రాయం? ఇవాళ హెచ్సి అది ఏదైతుందో అది గత ప్రభుత్వంలోనే ఇవాళ ప్రభుత్వ భూమి అని చెప్పి ఒక అర్హత లేని సంస్థకు అర్హత లేని వారికి అంటగడితే అది రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ప్రభుత్వ స్థలం, అది దాన్ని కాపాడుకోవాలని చెప్పి ఇవాళ న్యాయస్థానాలకు పోయి అది ప్రభుత్వ ప్రాపర్టీ, ప్రజల ప్రాపర్టీ కాబట్టి అది కాపాడుకున్న ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి అది యూనివర్సిటీకి సంబంధించిన స్థలం కాదు. కాబట్టి ఇలా కొన్ని ప్రతిపక్షాలు గగ్గోలు చేస్తూ గగ్గోలు పెడుతూ ఇలా విద్యార్థులను తప్పుతో పట్టిస్తున్నారు. కాబట్టి నిజ నిర్ధారణ కమిటేస్తారు, దానికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహిస్తుంది. ఒక్క సెంటు కూడా సెంట్రల్ యూనివర్సిటీ స్థలం కాదు, అది ప్రభుత్వ స్థలము. ఇలా కావాలని ఈ రాష్ట్ర అభివృద్ధి చెందొద్దని చెప్పి ఇలా ఫార్మాసిటీని క్యాన్సల్ చేసి కూడా ఒక ఉన్నతమైన 4th సిటీ నిర్మాణం చేస్తుంటే కూడా అడ్డుకుంటా ఉన్నారు. ఇలా అదే విధంగా కొడంగల్ లాంటివి ఇలా నిరుపేద కాన్స్టిట్యూన్స్ ఏదైతే వెనుకబడితనానికి ఏదైతే కాన్స్టిట్యూన్స్ ఉన్నదంటే అది కొడంగల్లే. కాబట్టి ఆ కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అక్కడి యొక్క ఆర్థికంగా బలపడే విధంగా, నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా అభివృద్ధి చేస్తుంటే ఇవాళ కాళ్ళ కట్టెలు పెడుతున్న కొందరు కుట్ర పన్నుతా ఉన్నారు కొందరు నాయకులు. కాబట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలకు త్వరలోనే బుద్ధి చెప్తుంది ప్రభుత్వం. అభివృద్ధి అని చెప్పి పర్యావరణాన్ని ధ్వంసం చేస్తుండ్రనే వాళ్ళకు ఏం చెప్తారన్న? ఇలా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాము. ఇవాళ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో అవసరం ఉన్నది, ప్రజలకు నిరుద్యోగులకు అవసరం ఉన్న కార్యక్రమాలే తీసుకుంటాం తప్ప ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజలకు అవసరం ఉన్న అభివృద్ధి చేస్తారు తప్ప వాళ్ళ ప్రతిపక్షాలు వాళ్ళ ఇష్టానుసారంగా ఆలోచన చేసి ప్రజలను రెచ్చగొట్టే వాళ్ళ సింగిల్ ఎజెండా. ప్రజలను రెచ్చగొట్టడమే, విద్యార్థులను రెచ్చగొట్టడమే వాళ్ళ సింగిల్ ఎజెండా. ఇవాళ అదే లగమచలరాల్లో రెచ్చగొడితే అదే ప్రజలు వచ్చి స్వయంగా ఇలా భూములు ఇచ్చి మాకు అభివృద్ధి కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అది మీకు కంట్లకు కూడా కనబడతా ఉంది. కుటుంబ సభ్యులకి 6 కిలోల చొప్పున లెక్క చేసి ఇలా సన్న బియ్యం పథకాన్ని వల్ల ప్రతి పేదవానికి అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ 5 సంవత్సరాలలో ఏం సాధించబోతారు? ప్రజలను మోసం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటది. ఇలా మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం. కాబట్టి ఇలా సన్న బియ్యం కార్యక్రమం ప్రజలకు అందించడం జరిగింది.